హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే రియల్మీ ఒక ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో మొత్తం 2 కొత్త ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. రియల్మీ P2 Pro అని చెప్పి ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు అండ్ రియల్మీ Pad 2 Lite అని చెప్పి ఒక ట్యాబ్ కూడా లాంచ్ చేశారు. వీటి రెండింటి గురించి ఈ రోజు వీడియోలో చూద్దాం. వీటిలో రియల్మీ P2 Pro అయితే మాత్రం మంచి స్పెసిఫికేషన్స్ వస్తుంది. స్పెసిఫికేషన్స్ అయితే మాత్రం నాకు నచ్చినాయి అండ్ ప్రైసింగ్ ఇంట్రొడక్టరీ ప్రైస్ అయితే మాత్రం ఇది 19,999 ప్రైస్ కి వస్తుంది వితౌట్ ఎనీ కార్డ్ ఆఫర్స్. ఏం కార్డ్ ఆఫర్స్ లేకుండానే 19,999 కి వస్తుంది. 19,999 కి అయితే దీనిలో ఉన్న స్పెసిఫికేషన్స్ కి ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. మంచి ఫోన్ అవుతుంది. కాకపోతే రెగ్యులర్ ప్రైస్ వచ్చరికి 22,000 రూపాయలు ఉంది. 22,000 రూపాయలకి కొనొచ్చా లేదా, ఆ ప్రైస్ లో దీనికి కాంపిటేటర్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం క్లియర్ గా చూద్దాం. అండ్ రియల్మీ ప్యాడ్ గురించి కూడా మనం క్లియర్ గా ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ రియల్మీ P2 Pro ఫుల్ స్పెసిఫికేషన్ చూసామంటే ఇది మీకు Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఆ ప్రైస్ లో ఖచ్చితంగా ఇదైతే ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ LPDDR4X RAM తోటి వస్తుంది అండ్ స్టోరేజ్ UFS 3.1 స్టోరేజ్ తోటి వస్తుంది. ఆ ప్రైస్ లో వీళ్ళు మేజర్లీ Moto H50 Fusion తోటి కంపేర్ చేస్తున్నారు. Moto H50 Fusion లో సరికి UFS 2.2 ఉంటుంది అండ్ ఆ ప్రైస్ లో వచ్చే మాక్సిమం ఫోన్స్ అన్నిట్లో కూడా 2.2 వేస్తున్నారు ఈ మధ్య. బట్ దీనిలో మాత్రం 3.1 స్టోరేజ్ ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ డిస్ప్లే వచ్చరికి 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. ఇది కర్వ్డ్ డిస్ప్లే. చాలా మంది కర్వ్డ్ డిస్ప్లే హేటర్స్ ఈ మధ్య మన ఛానల్లో బాగా ఎక్కువైపోయారు. సో ఇది కూడా కర్వ్డ్ డిస్ప్లే తోటి వస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే తోటి రావట్లేదు. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చరికి 2000 nits అని వీళ్ళు చెప్తున్నారు. హై బ్రైట్నెస్ మోడ్ లో మాక్సిమం 1200 nits బ్రైట్నెస్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చరికి కార్నింగ్ Gorilla Glass 7i ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ బిల్డ్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకున్నాం అంటే ఇది రొటీన్ రియల్మీ డిజైన్స్ ఎలా ఉంటాయి అలానే ఉంది. సెంటర్ కెమెరా మాడ్యూల్ నార్మల్ గా వీళ్ళు సర్క్యులర్ గా ఇస్తారు. బట్ ఈసారి కొద్దిగా డిఫరెంట్ గా తీసుకొని వచ్చారు. కెమెరా మాడ్యూల్ కొద్దిగా స్క్వేర్ కట్ లో తీసుకొని వచ్చారు. స్క్వేర్ రౌండెడ్ కట్ లో తీసుకొని వచ్చారు. డిజైన్ మీకు నచ్చొచ్చు నచ్చపోవచ్చు. నాకైతే పర్వాలేదు అనిపించింది. మొత్తం 2 కలర్స్ ఉంటాయి. ప్యారెట్ గ్రీన్ అండ్ ఈగల్ గ్రే 2 కలర్స్ ఉంటాయి. ఈగల్ గ్రే కలర్ కొద్దిగా ఏదో బాగున్నట్టుంది. అండ్ బిల్డ్ వచ్చరికి ఇది మొత్తం మీకు పాలికార్బోనేట్ బిల్డ్ తోటి వస్తుంది. బ్యాక్ సైడ్ ప్యానల్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. సైడ్ ఫ్రేమ్స్ కూడా ప్లాస్టిక్ ఉంటాయి. లైట్ వెయిట్ ఉంటుంది. వీళ్ళు అడ్వర్టైజ్ చేసింది వచ్చరికి 182 grams దాకా అడ్వర్టైజ్ చేస్తున్నారు. అండ్ కెమెరాస్ వచ్చరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. ఇది Sony LYT600 సెన్సర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇంకంతే డెప్త్ సెన్సర్లు మ్యాక్రో కెమెరాలు ఏముండవు. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. బ్యాటరీ వచ్చరికి 5200 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ చూసామంటే స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది. డాల్బీ అట్మాస్ లాంటివి అయితే ఉండవు. హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ ఉంటుంది. అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉండదు. మెమరీ కార్డ్ పెట్టుకోలేరు. ఓన్లీ 2 సిమ్ కార్డులు మాత్రమే పెట్టుకోగలరు. NFC లాంటివి అయితే ఏముండవు. అండ్ IP రేటింగ్ వచ్చరికి IP65 రేటింగ్ తోటి వస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14 తోటి వస్తుంది. రియల్మీ UI 5 తోటి వస్తుంది. అప్డేట్స్ వచ్చరికి 2+3 years అప్డేట్స్ అయితే వీళ్ళు చెప్తున్నారు. అంటే 2 years ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అని వీళ్ళు చెప్తున్నారు. ఇది 3+4 అయితే కొద్దిగా బాగుంటుంది. బట్ బడ్జెట్ లో అందరూ మ్యాక్స్ 2+3 ఆఫర్ చేస్తారు. అండ్ ఇక ప్రైసింగ్ చూసామంటే బేస్ మోడల్ 8+128GB తోటి వస్తుంది. ప్రైస్ వచ్చరికి 21,999 అంటే 22,000 రూపాయలు పెట్టారు. అండ్ సెకండ్ మోడల్ వచ్చరికి 12GB నుంచి స్టార్ట్ అవుతుంది. 12GB RAM 256GB ROM ఉంటుంది. 24,999 ప్రైస్ పెట్టారు. అండ్ టాప్ అండ్ మోడల్ 12+512GB స్టోరేజ్ మోడల్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చరికి 27,999 పెట్టారు. ఇవి ఇప్పుడు నేను చెప్పింది రెగ్యులర్ ప్రైసింగ్ అనమాట. బట్ ఫస్ట్ సేల్ లో ఎలాంటి కార్డ్ ఆఫర్ సేల్ లేకుండానే 2,000 రూపీస్ కూపన్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ కూపన్ డిస్కౌంట్ కోసం మీకు ఎట్లాంటి కార్డ్ అవసరం లేదు. మీరు ఈవెన్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నా కానీ 2,000 రూపీస్ కూపన్ డిస్కౌంట్ వస్తుంది. ఈ 2,000 రూపీస్ కూపన్ డిస్కౌంట్ తో కలుపుకొని బేస్ మోడల్ అయితే 19,999 కి వస్తుంది. అండ్ సెకండ్ మోడల్ వచ్చరికి 21,999 కి వస్తుంది. అండ్ ఇక 512GB మోడల్ 24,999 కి వస్తుంది. వీటిలో నన్ను అడిగితే బేస్ మోడల్ 19,999 కి 20,000 రూపాయల లోపు బేస్ మోడల్ వస్తే మాత్రం ఖచ్చితంగా చాలా మంచి చాయిస్ అవుతుంది. ఎందుకంటే 20,000 రూపాయల లోపు అక్కడ మనకు ఆప్షన్స్ ఏమున్నాయి. iQOO Z9S ఉంది. iQOO Z9S ని దీన్ని కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్ మొబైల్. ఎందుకంటే ప్రాసెసర్ అక్కడ iQOO Dimensity ప్రాసెసర్ ఉంటుంది 7300. బట్ Dimensity 7300 తో కంపేర్ చేసినా లెస్ పవర్ఫుల్ అయినా కానీ Snapdragon 7S Gen 2 కే నేనైతే ప్రిఫర్ చేస్తా. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఆ ప్రైస్ లో iQOO Z9S లో 44 వాట్ ఛార్జింగ్ ఉంటుంది. దీనిలో 80 వాట్ ఛార్జింగ్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ తోటి వస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఆ ప్రైస్ లో కొద్దిగా ఈ ఫోన్ మనకి అండర్ రేటెడ్ గా కనిపించినా కానీ 19,999 ప్రైస్ కి మీరు కానీ ఫోన్ తీసుకోగలిగితే ఖచ్చితంగా ఆ ప్రైస్ లో మంచి చాయిస్ అవుతుంది. అండ్ ప్రెసెంట్ 19,999 అంటే 20K ప్రైస్ బ్రాకెట్ లో ఇది కన్సిడర్ చేయదగ్గ ఫోన్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్, తోపు ఫోన్, తురుము ఫోన్ అని నేను చెప్పను. ప్రెసెంట్ 20,000 రూపీస్ లోపు అయితే మాత్రం ఇది ఖచ్చితంగా కన్సిడర్ చేయదగ్గ ఫోన్. ఆ ప్రైస్ లో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా టిక్ చేస్తానంటే ఇదైతే కనిపిస్తుంది. అండ్ ఇక 22,000 రూపాయలకి తీసుకోవచ్చు అంటే మాత్రం 22,000 రూపాయలకి బెటర్ తీసుకోకండి. మీరు తీసుకుంటే 19,999 కి తీసుకోండి. అండ్ ఒక 2-3 నెలలు ఆగారంటే ఖచ్చితంగా రియల్మీ P సిరీస్ ఫోన్ కాబట్టి లాస్ట్ టైం రియల్మీ P1 Pro, రియల్మీ P1 ప్రైస్ తగ్గినట్టుగానే దీని ప్రైస్ కూడా ఖచ్చితంగా తగ్గిస్తారు. సో మ్యాక్స్ తీసుకుంటే P1 Pro ని 20,000 రూపాయల లోపు అంటే 19,999 కే కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. 22,000 కి అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. 19,999 కి అయితే స్టెల్లర్ వాల్యూ ఫోన్ అని. ఇది సేల్ కి వచ్చరికి ఫ్లిప్కార్ట్ లో వస్తుంది. సెప్టెంబర్ 17వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సేల్ అయితే జరుగుతుంది. అండ్ ఇక రియల్మీ Pad P2 Lite గురించి మాట్లాడుకున్నాం అంటే ఇది బేస్ మోడల్ 4+128GB నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రైస్ వచ్చరికి 14,999 పెట్టారు. అండ్ టాప్ అండ్ మోడల్ 8GB 128GB మోడల్ ప్రైస్ వచ్చరికి 16,999 అంటే 17,000 రూపాయలు పెట్టారు. దీనిలో స్పెసిఫికేషన్స్ అయితే నాకు అంతగా నచ్చలేదు. మెయిన్లీ ప్రాసెసర్ చాలా ఓల్డ్ ప్రాసెసర్ యూజ్ చేశారు. Helio G99 ప్రాసెసర్ తోటి వస్తుంది. అండ్ డిస్ప్లే వచ్చరికి 10.95 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. 2K రెజల్యూషన్
రెజల్యూషన్ డిస్ప్లే ఇది ఐపీఎస్ ప్యానల్, AMOLED ప్యానల్ అయితే కాదు. అండ్ దీనిలో మీకు క్వాడ్ ఓరియాలిటీ స్పీకర్స్ ఉంటాయి, అంటే 4 సైడ్ నుంచి స్పీకర్స్ ఉంటాయి. స్పీకర్స్ అయితే టాబ్లెట్ కి తగ్గట్టుగానే 4 స్పీకర్స్ అయితే ఇచ్చారు, బట్ డాల్బీ అట్మాస్ లాంటివి అయితే ఏముండవు. అండ్ కెమెరాస్ వచ్చేసరికి ఇది టాబ్లెట్ కాబట్టి కెమెరాస్ అంత మంచిగా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 8300 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో నాకైతే స్పెసిఫికేషన్స్ అంత గొప్పగా అనిపించలేదు. 15,000 రూపాయలు దీనికి పెట్టే కంటే కొద్దిగా ప్రైస్ ఎక్కువైంది అనిపించింది నాకు ప్యాడ్ అయితే. హానెస్ట్లీ ఒక 11,000 రూపాయలు అలా పెట్టుంటే బాగుండేదేమో. సరే టాబ్లెట్ పెద్ద డిస్ప్లే అది ఇది అంటారు కాబట్టి 12,000 అట్లా పెట్టుంటే బాగుండేది. లేదంటే కనీసం ఫాస్ట్ ఛార్జింగ్ అయినా ఒక 40 వాట్ ఇచ్చి ఉండాల్సిందే. 8300 mAh బ్యాటరీని 15 వాట్ ఛార్జర్ తోటి ఛార్జ్ చేయాలంటే 2 గంటలు టైం పట్టిద్దో. ఆ ప్రైస్ లో నేనేం మరీ అతిగా ఇయ్యాలని కూడా చెప్పట్లేదు. కొద్దిగా ప్రాసెసర్ G99 ప్రాసెసర్ కాకుండా కొద్దిగా Dimensity 7300 ప్రాసెసర్, ఇలా లేటెస్ట్ ప్రాసెసర్ ఒకటి ఇచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ కొద్దిగా అప్గ్రేడ్ చేసి ఒక 16,000 రూపాయలు 17,000 రూపాయలు పెట్టినా బాగుండేది. బట్ స్పెసిఫికేషన్స్ మరీ బేసిక్ తీసుకొచ్చారు అనిపించింది. నాకైతే 15,000 రూపాయలు దీనికి పెట్టడం వర్త్ అనిపించట్లేదు. ఓవరాల్ గా మీరు కావాలంటే P2 Pro 20,000 రూపాయలు తీసుకోవచ్చు. టాబ్లెట్ ఒకవేళ మీరు తీసుకోవాలి మీ మైండ్ లో ఉంటే బెటర్ అవాయిడ్ చేసేయండి. ఇది అంత మంచి టాబ్లెట్ అయితే కాదు. ఇది ఓవరాల్ గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు అంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ మధ్య మన ఛానల్లో వ్యూస్ అన్ని బాగానే వస్తాయి, కాకపోతే లైక్స్ కౌంట్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇనిషియల్ గా లైక్స్ అయితే అసలు రావట్లేదు. సో వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.